ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 20వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శనివారం. తిథి పాఠ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం మూల రాత్రి 1:09 వరకు. వర్జ్యం ఉదయం 7:37 నుంచి 9:22 వరకు. తిరిగి రాత్రి 11:24 నుంచి 1:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:04 వరకు. అమృతకాలం సాయంత్రం 6:08 నుంచి 7:53 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఈరోజు విశేషం పుష్యమాసం ప్రారంభం. ఈ రోజు నుంచే పుష్యమాసం ప్రారంభం. తెలుగు 12 నెలల్లో పుష్యమాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని వ్యవహరించినప్పటికీ ఇది కేవలం గృహ సంబంధిత శుభకార్యాలకు మాత్రమే నిషిద్ధం తప్ప దైవారాధనకు, మోక్ష సాధనకు, పితృకార్యాలకు ఇది అత్యంత శ్రేష్టమైన కాలమని పురాణాలు ఘోషిస్తున్నాయి. శనివారంతో కూడిన పుష్యమాస ప్రారంభం కావడం అనేది ఈ రోజుకు మరింత విశిష్టతను చేకూరుస్తుంది. శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వారం శనివారం కావడం, అలాగే కర్మఫలదాత అయిన శని ప్రభావం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుందని భావించడం వల్ల ఈ రోజున చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి దైవారాధన చేయడం వల్ల సంవత్సరం పొడవునా పట్టి పీడిస్తున్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నువ్వుల నూనెతో తలస్నానం చేయడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఈ రోజున అత్యంత ప్రధానమైన విధిగా చెప్పబడింది. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక పుష్యమాసం అంటేనే పోషణ అని అర్థం. అంటే మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను పోషించే మాసం ఇది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శని భగవానుడు ఈ మాసానికి అధిపతిగా వ్యవహరిస్తారు. కాబట్టి శని దోషాలు ఉన్నవారు, ఏలినాటి శని, అష్టమ శని ప్రభావంతో బాధపడేవారు ఈ పుష్యమాస ప్రారంభం రోజున శనిదేవుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ఉదయాన్నే దగ్గరలోని ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, శనిదేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు పుష్యమాసం మొదలవడం వల్ల ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో పూజించే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని ప్రతీతి. అలాగే శివాలయ దర్శనం కూడా ఈ రోజున అత్యంత శుభప్రదం. శివుడికి మారేడు దళాలతో అర్చన చేయడం, రుద్రాభిషేకం జరిపించడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఈ రోజు చేయవలసిన దాన ధర్మాలకు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. పుష్యమాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, చలితో బాధపడే పేదవారికి దుప్పట్లు లేదా ఉన్ని వస్త్రాలను దానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం నేరుగా లభిస్తుందని నమ్ముతారు. పుష్యే పితృతర్పణం అనే నానుడి ప్రకారం ఈ రోజున పితృదేవతలను స్మరించుకోవడం, వారికి తర్పణాలు విడవడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా నువ్వులను దానం చేయడం ఈ రోజున మహాపుణ్య కార్యం. నువ్వులు శనిదేవుడికి కారకత్వం వహిస్తాయి కాబట్టి నువ్వుల ఉండలు లేదా నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి దానం చేయడం వల్ల శని బాధన నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే పశుపక్షాదులకు ఆహారం వేయడం, ముఖ్యంగా నల్లని ఆవుకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల కర్మదోషాలు నశిస్తాయి. ఈ విశిష్టమైన రోజున పూజా ఫలితం గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఒక రోజుకు పరిమితమైంది కాదు. ఈ రోజు సంకల్పం చేసుకుని పుష్యమాసమంతా నియమనిష్ఠలతో దైవారాధన చేసేవారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో వారికి ధైర్యం, స్థైర్యం లభించడమే కాకుండా శత్రువుల నుంచి, రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు ఈ రోజున మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీదేవికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి గోవుకు గ్రాసం తినిపించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు ఈ రోజున సరస్వతీదేవిని లేదా హయగ్రీవ స్వామిని పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువులో ఏకాగ్రత కుదురుతుంది. అవివాహితులు మంచి సంబంధాల కోసం ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను లేదా రుక్మిణీ కృష్ణుల కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయడం వల్ల శీఘ్రమే వివాహ యోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
ఈరోజు పుష్యమాసారంభం జరుపుకోవడం అనేది కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు. ఇది మన జీవన శైలిని ఆధ్యాత్మిక పదంలోకి మలుచుకోవడానికి ఒక చక్కటి ఆరంభం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో చేసే చిన్న నామస్మరణ అయినా సరే అది మన జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. శనిగ్రహ అనుకూలత కోసం, పితృదేవతల ఆశీస్సుల కోసం, మానసిక ప్రశాంతత కోసం ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలి. సాయంత్రం సమయంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ రోజు చేసే పూజ వల్ల లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజును వృధా చేయకుండా దైవ చింతనతో గడపడం ప్రతి ఒక్కరికి శ్రేయస్కరం. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం నమః శివాయ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవ్వాలంటే కొంత కష్టపడక తప్పదు. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఫ్యూచర్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. లక్ష్యం సాధించేందుకు మరింత కష్టపడాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. లక్ష్యం సాధించే వరకు మరింత కష్టపడాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. మంచి మార్గంలో చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. అభీష్ట సిద్ధికై విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. మనోబలం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఒక పని వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాలతో ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి రోజు. వివాద పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కాలం సహకరిస్తుంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. విఘ్నాలు ఉన్న పనులు పూర్తి చేసి కోరుకున్న ఫలితం పొందుతారు. సాహస కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ధనలాభం ఉంది.
కష్టపడి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. మనసుకు ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శివారాధన స్వాంతననిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. అంచనాలు నిజం చేసుకుంటారు. చక్కటి విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమస్యలు తొలగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆగ్రహాన్ని దరిచేరనీయకండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వాహన యోగం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు కష్టపడి పనిచేసి మధురమైన ఫలితాలను కూడా పొందుతారు. శివారాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టకార్య సిద్ధి విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. స్థిరత్వం లభిస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అవరోధాలు తొలగుతాయి. వివాదాలకు తావివ్వకూడదు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మాత్రం మానవద్దు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో తగాదాలు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదంతో రోజు చివరిలో ఉపశమనం కలిగిస్తాయి. మీ అత్తమామల వైపు నుంచి ప్రయోజనాలు పొందే సంకేతాలు ఉన్నాయి. మీరు అన్ని రకాల విషయాలను మర్చిపోయి నూతన సంబంధాలు పెంచుకుంటారు. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది మెరుగుపడుతుంది. ఇష్టదేవతను స్మరించాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పనులను పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. అభీష్ట సిద్ధి ఉంది. ఇబ్బందులు తొలగుతాయి. ధర్మం గెలిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రయత్నాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈ రాశి వారు ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆవేశపడితే సమస్య ఎదురవుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. తల్లి తరపు వారి నుంచి లాభపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. ధన వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. సూర్య నమస్కారాలతో ఆరోగ్యంగా సానుకూల ఫలితాలు పొందుతారు. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మీకు ధైర్యం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి మీరు మద్దతు పొందుతారు. మీరు కూడా సంతృప్తి చెందుతారు. వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో విజయం సాధిస్తారు. అవిష్ట సిద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. భూలాభం సూచితం. ఒక సమస్య నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో విజయాలు సాధించే అనుకూల కాలం ఇది. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. గిట్టని వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం ఉండవచ్చు. ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. రచన కళలతో సంబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చినందుకు సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. అత్యంత శ్రేష్టమైన సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. సంఘంలో కీర్తి పొందుతారు. ప్రతిభతో ఆకర్షిస్తారు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సహచరులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. తెలియని వారితో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. సానుకూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మనసు పెట్టి చేస్తే పని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మాటలు తగ్గించి మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ఎంపిక లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ చర్చలు విజయం సాధించినందుకు సంతోషిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే మంచిది. ఇష్టదైవ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తెలివిగా ఎదుర్కోవాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. సొంత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యులు ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది.
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు కార్యాలయంలో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. వ్యాపారులు పర్యటన చేయాల్సి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు సమయస్ఫూర్తి, బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభయోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిభ, పాటవాలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి పని పూర్తి చేసుకోగలుగుతారు. సమయం బాగుంటుంది. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతారు. దుర్గా ధ్యానంతో శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకోవడం మంచిది. అదృష్టవంతులవుతారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఇంట బయట కలిసి వస్తుంది. బుద్ధి బలంతో విజయాలు సాధిస్తారు. ధనలాభం సూచితం. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితం సిద్ధిస్తుంది. మంచి జీవితం ఏర్పడుతుంది. ఆస్తుల వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు. లాభదాయకమైన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ప్రయత్నాలు మొదలుపెట్టండి. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రుడితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శివారాధనతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.